హలో ఎవరీబడి, వెల్కమ్ టు ఇచ్ముకు తెలుగు ఛానల్. మనం ప్రతిరోజు మన ఛానల్ ద్వారా నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ చార్ట్ను అనాలిసిస్ చేస్తున్నాం బేస్డ్ ఆన్ ఆప్షన్ చైన్ డేటా ప్రకారం. అందులో భాగంగా రేపు ఎలా ఉండబోతుందో ఒకసారి చూద్దాం. ముందుగా నిఫ్టీ ఇంట్రాడే పర్పస్లో అనాలిసిస్ చేసినప్పుడు మనకు నిఫ్టీ చార్ట్ను అనలైజ్ చేసినప్పుడు సిపిఆర్ పైన ప్రీవియస్ డే హై పైన ఓపెన్ కావడం జరిగింది. సో సిపిఆర్కి ఫుల్ బ్యాక్ వస్తే మనం ట్రేడ్ తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నాం. కానీ సిపిఆర్కు ఫుల్ బ్యాక్ వచ్చింది, కానీ అన్ఫార్చునేట్లీ మళ్ళీ ఇక్కడ దీని హై పైన ఈ పర్టికులర్ ఈ డోజీ క్యాండిల్ హై పైన ఎలాంటి అంటే దీన్ని బ్రేక్ చేయలేదు, కాబట్టి ఇది ఫెయిల్ అయింది. అంటే ఫుల్ బ్యాక్ అనేది ఫెయిల్ కావడం జరిగింది. సో కాబట్టి సిపిఆర్ ప్రకారం నో ట్రేడ్, ఎందుకంటే మళ్ళీ సిపిఆర్ బ్రేక్ చేసుకుంటూ కిందికి రావడం జరిగింది. సో ఇలాంటి సందర్భంలో మనం ట్రేడ్ తీసుకోము. కెమెరాలో ఇండికేటర్ యూజ్ చేసినప్పుడు ప్రైస్ అన్నది H3L4 మధ్యలో ఓపెన్ కావడం జరిగింది. సో H3L4 మధ్యలో ఓపెన్ అయినప్పుడు డౌన్ సైడ్ యాక్చువల్గా అప్ సైడ్ వెళ్తే మనకు మంచి ర్యాలీ కంటిన్యూ కావడానికి అవకాశం అయితే ఉంటుంది. అన్ఫార్చునేట్లీ డౌన్ సైడ్ రావడం జరిగింది. సో డౌన్ సైడ్ వచ్చినప్పటికీ మనం ట్రేడ్ తీసుకుందాం అనుకుంటే అది ఆల్మోస్ట్ 15 మినిట్స్ వరకు నియర్లీ L3 వరకు రావడం అయితే జరిగింది. L3 వరకు రావడం జరిగింది. సో ఇలాంటి సందర్భంలో ట్రేడ్ తీసుకోము. పోనీ L3 దగ్గర ఏదైనా సపోర్ట్ తీసుకుంటుందంటే L3 దగ్గర కూడా ఇలాంటి సపోర్టు తీసుకోలేదు, కాబట్టి మనం ట్రేడు ఇలాంటి వాటిలలో తీసుకోము. సో దీని ప్రకారం కూడా ట్రేడ్ రాలేదు. ఈరోజు కెమెరాల ప్రకారం కూడా ట్రేడు ఏమీ రాలేదు. సిపిఆర్ ప్రకారం రాలేదు, కెమెరాల ప్రకారం రాలేదు. ఒకసారి సప్లై డిమాండ్ జోన్ మార్క్ చేసి చూద్దాం. సప్లై డిమాండ్ జోన్ మార్క్ చేసినప్పుడు ఇది డ్రాప్, ఇది ఈ రెండు క్యాండిల్స్ బేస్, అలాగే ఇది ఒక డ్రాప్. సో మంచి అంటే ఈ డ్రాప్ అనే లెగ్అవుట్ క్యాండిల్ అనేది చాలా పర్ఫెక్ట్గా ఉన్నది, కాబట్టి ఇది కొంచెం క్వాలిటీ జోన్ కన్సిడర్ చేయొచ్చు. ఇక్కడ నెంబర్ ఆఫ్ బేస్ క్యాండిల్స్ కూడా ఓన్లీ 2 మాత్రమే ఉన్నాయి. సో గుడ్ జోన్, నాట్ బెస్ట్ జోన్ బట్ గుడ్ జోన్. కాబట్టి సో ఎప్పుడైతే ప్రైజెస్ ఇక్కడికి వస్తే రియాక్ట్ కావడానికి అవకాశం అయితే ఉంటుంది. చూడండి, తర్వాత ఈ మన జోన్ ఏర్పడిన తర్వాత ఇంత ముందుకు వెళ్ళిపోయింది, కానీ వచ్చేటప్పుడు మాత్రం చాలా స్లోగా వచ్చింది. అంటే వెళ్ళేటప్పుడు ఫాస్ట్గా మూవ్ అయిపోయింది, వచ్చేటప్పుడు చాలా స్లోగా మూవ్ అవుతున్నప్పుడు ఖచ్చితంగా ఇలాంటి జోన్స్ ఉంటే వాటికి మనకు రియాక్షన్స్ అయితే రావడం జరుగుతుంది. సో ఇక్కడ మనకు ఓన్లీ 17 పాయింట్ అంటే 18 పాయింట్స్ మన యొక్క స్టాప్ లాసు. మీకు టార్గెట్ 1:2 అంటే 36 పాయింట్స్ ఆటోమేటిక్గా రావడం అయితే జరిగింది. ఇలా ఈ సప్లై జోన్స్ మార్క్ చేసుకుంటే మనకు ఒక పర్ఫెక్ట్ ట్రేడ్ అయితే రావడం జరిగింది. సిపిఆర్ ప్రకారం కానీ కెమెరాల ప్రకారం కానీ ఎలాంటి ట్రేడ్ లభించలేదు, కానీ మనకు సప్లై డిమాండ్ ప్రకారం అయితే ఒక ట్రేడ్ అయితే లభించింది. సో తర్వాత రెండోసారి జోన్ అనేది దీనికి వ్యాలిడిటీ పోతుంది, ఫ్రెష్నెస్ అనేది తగ్గిపోయింది, కాబట్టి స్టాప్ లాస్ అయితే ఇటు కావడం జరిగింది. అంటే ఇన్ కేస్ రెండవసారి ఎవరన్నా ఈ జోన్లో ట్రేడ్ కోసం వెయిట్ చేస్తే ఇక్కడ స్టాప్ లాస్ ఇటు కావడం జరిగింది. అంటే సో ఫ్రెష్ జోన్స్ను, క్వాలిటీ అంటే గుడ్ జోన్స్ను, బెస్ట్ జోన్స్ను మాత్రమే కన్సిడర్ చేయాలి. సో అలాంటి సందర్భంలో మనకు సక్సెస్ రేట్ ఎక్కువ ఉండడానికి అవకాశం అయితే ఉంటుంది. అన్ని జోన్స్ మనకు సక్సెస్ కావు, ఓన్లీ కొన్ని క్వాలిటీ జోన్స్ మాత్రమే సక్సెస్ అవుతాయి. సో వాటిలో మనం మొన్న డిస్కషన్ చేసిన రూల్స్ను ఫాలో చూడండి. కనీసం 7 రూల్స్లలో 4 ఫాలో అయ్యే విధంగా చూడండి, మీకు డెఫినెట్గా మీకు సక్సెస్ కావడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది. బ్యాంక్ నిఫ్టీ యొక్క ఆప్షన్ చైన్ నిఫ్టీ యొక్క ఆప్షన్ చైన్ డేటాలోకి వెళ్ళిపోదాం. నిఫ్టీ యొక్క ఆప్షన్ చైన్ డేటాను పరిశీలించినప్పుడు హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది 16,000 దగ్గర ఉంది. సెకండ్ హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది 15,800. థర్డ్ హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది 900. ఓన్లీ 100 పాయింట్స్ డిస్టెన్స్ తోటి మాత్రమే హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ బిల్డప్ కావడం జరిగింది, కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం అయితే ఎంతైనా ఉన్నది. ఎనీహౌ నిఫ్టీ అనేది అప్ సైడ్ వస్తే ఫస్ట్ రెసిస్టెన్స్ ఇక్కడ ఉంటుంది, సెకండ్ రెసిస్టెన్స్ ఇక్కడ ఉంటుంది, థర్డ్ రెసిస్టెన్స్ ఇక్కడ ఉండడానికి అవకాశం అయితే ఉన్నది. వీటిలో సిగ్నిఫికెంట్గా ఒకే రోజు హైయెస్ట్ బిల్డప్ అయిన లెవెల్ వచ్చేసి ఇది ఎక్కువ బిల్డప్ అయిన లెవెల్ ఇది, కాబట్టి ఇది స్ట్రాంగ్ రెసిస్టెన్స్ లాగా యాక్ట్ చేయడానికి అవకాశం అయితే ఉంటుంది. సో అలాగే ఓవరాల్ సినారీ మనం పరిశీలించినప్పుడు చేంజ్ ఇన్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనే కాలం ఇంక్రీజ్ అవుతుంది, ప్రైజెస్ అనేవి డౌన్ఫాల్ వస్తున్నాయి, కాబట్టి షార్ట్ బిల్డప్ జరిగింది. కాల్ సైడ్లో షార్ట్ బిల్డప్ జరిగింది అంటే నెగిటివ్ ఉండడానికి అవకాశం అయితే ఉంటుంది. ఇవాళ లాగా గ్యాప్ అప్లో ఓపెన్ అయిపోయి డౌన్ సైడ్ రావడానికి కూడా అవకాశం అయితే
ఉన్నది. చూద్దాం ఒకసారి పుట్ సైడ్ డాటాను కూడా కన్సిడర్ చేస్తే మనకి ఇంకా క్లారిటీ రావడం జరుగుతుంది. పుట్ సైడ్ డాటాను పరిశీలించినట్టయితే హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ 700 దగ్గర ఉన్నది. సెకండ్ హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది 600 దగ్గర ఉన్నది. థర్డ్ హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది ఇక్కడ కూడా ఓన్లీ 100 పాయింట్స్ డిస్టెన్స్ తోటి మాత్రమే బిల్డప్ కావడం జరిగింది. ఎనీహౌ నిఫ్టీ అనేది డౌన్ సైడ్ వస్తే ఫస్ట్ సపోర్ట్ ఇక్కడ తీసుకుంటుంది, సెకండ్ సపోర్ట్ ఇక్కడ తీసుకుంటుంది, థర్డ్ సపోర్టు 500 దగ్గర తీసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. వీటిలో సిగ్నిఫికెంట్గా హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ ఎక్కువ బిల్డప్ అయిన లెవెల్ వచ్చేసి ఇది ఒకే రోజులో. కాబట్టి ఈ లెవెల్ అనేది స్ట్రాంగ్ సపోర్ట్ లాగా యాక్ట్ చేయడానికి అవకాశం అయితే ఉంటుంది. అలాగే ఓవరాల్ సీనరీని మనం పరిశీలించినట్టయితే చేంజ్ ఇన్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనే కాలం ఇంక్రీజ్ అవుతూ ఉన్నాయి, ప్రైజెస్ అనేవి డౌన్ఫాల్ వస్తూ ఉన్నాయి, షార్ట్ బిల్డప్ జరిగింది. సో పుట్ సైడ్లో షార్ట్ బిల్డప్ జరిగింది అంటే పాజిటివ్. ఇక్కడ వీళ్ళేమో నెగిటివ్ అంటున్నారు, వీళ్ళేమో పాజిటివ్ అంటున్నారు. కాబట్టి సైడ్ వేస్ ఉండడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది. మేబీ గ్యాప్ అప్లో ఇవాళ గ్యాప్ అప్లో ఓపెన్ అయిపోయి మళ్ళీ ఒక పర్టికులర్ ప్రైస్ నుంచి డౌన్ సైడ్ రావడానికి కూడా అవకాశం అయితే ఉన్నది. ఒకసారి ఇచ్ముఖి ఇండికేటర్ ప్రకారం కూడా అనాలిసిస్ చేద్దాం. అకార్డింగ్ టు ఇచ్ముఖి ఇండికేటర్ ప్రకారం మనం క్యాండిల్ అనేది క్లౌడ్ పైన కన్వర్జన్ లైన్ పైన ట్రేడ్ అవుతుంది. కాబట్టి బుల్లిష్నెస్ ఉండడానికి అవకాశం అయితే ఉన్నది. సో మళ్ళీ రేపు కూడా ఒక కొత్త ఆల్రెడీ ఇవాళ కొత్త హై జస్ట్ 5 పాయింట్స్ హై తోటి కొత్త హై ఫామ్ చేసి మళ్ళీ డౌన్ సైడ్ అయితే రావడం జరిగింది. మేబీ రేపు కూడా కొత్త హైస్ ఫామ్ అవ్వ మళ్ళీ డౌన్ సైడ్ రావడానికి అయితే అవకాశం అయితే ఉండడానికి ఛాన్స్ ఉన్నది. సో కొత్త హై ఫామ్ చేయడానికి అవకాశం ఉన్నది. కానీ ఇక్కడ ఒక చిన్న నెగిటివ్ అంశం ఏంటంటే బేస్ లైన్ అనేది ఫ్లాట్గా ఉన్నది. బేస్ లైన్ అనేది ఫ్లాట్గా ఉంటే మేబీ ప్రైజెస్ అనేవి ఈ రేపు కానీ ఎల్లుండి కానీ జస్ట్ కన్సాలిడేషన్ అంటే డౌన్ సైడ్ రావడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది. సో ఈ లో అనేది ఇంపార్టెంట్. ఈ రెండు క్యాండిల్స్ యొక్క లో అనేది ఇంపార్టెంట్. వన్స్ ఈ లో బ్రేక్అవుట్ అయితే ఫర్దర్గా ఇక్కడ వరకు రావడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది. 15,500 వరకు రావడానికి అవకాశం అయితే ఉంటుంది. సో 15,700 అండ్ 740 లెవెల్ అంటే ఇప్పుడు ప్రజెంట్ 740 దగ్గర ఉన్నది. సో 700 లెవెల్ అనేది స్ట్రాంగ్ సపోర్ట్ జోన్గా యాక్ట్ చేస్తుంది. ఇన్ కేస్ ఇది వైలేషన్ అయితే 500 వరకు వస్తుంది. ఇన్ కేస్ 500 వైలేషన్ అయితే ఫర్దర్గా ఇక్కడ వరకు 15,000 వరకు రావడానికి కూడా అవకాశం అయితే ఉంటుంది. సో ప్రస్తుతానికైతే ఇవి డే క్యాండిల్ యొక్క సినారియో. అప్ సైడ్ మాట్లాడుకుంటే అప్ సైడ్ ఎక్కడి వరకు వెళ్తుందో మనం ఎవరు చెప్పలేము, ఎందుకంటే ఇది ఆల్ టైమ్ హై దగ్గర కొనసాగుతుంది. సరే, సో మన ఆప్షన్ చైన్ డేటా ప్రకారం మాత్రం అయితే 15,800 900 దగ్గర వెళ్ళడానికి ఛాన్సెస్ అయితే ఉన్నవి. అవన్నీ ఇలా చూద్దాం. అవర్లీలో చూసినప్పుడు అవర్లీలో కూడా బుల్లిష్నెస్ ఉండడానికి అవకాశం అయితే ఉన్నది. ఇక్కడ కూడా సేమ్ నెగిటివ్ అంశం ఏంటిదంటే స్పాన్ బి అనేది ఫ్లాట్గా ఉంది, కన్వర్జేషన్ లైన్ కూడా ఫ్లాట్గా ఉంది. సో ఈ హై అనేది బ్రేక్ చేసే వరకు అంటే ఈరోజు 15,778 లెవెల్ అనేది బ్రేక్అవుట్ అయితేనే ఫర్దర్గా అప్ మూవ్మెంట్ అనేది ఉండడానికి అవకాశం అయితే ఉంటుంది. ఒకవేళ డౌన్ సైడ్ వస్తే ఈ కన్వర్జేషన్ లైన్ కింద ఓపెన్ అయితే మాత్రం 15,700 దగ్గర స్ట్రాంగ్ సపోర్ట్ అయితే ఉన్నది. అకార్డింగ్ టు అవర్లీలో కూడా ఇక్కడ ఒక సపోర్ట్ ఉన్నది. కాబట్టి మేబీ ఇక్కడ వరకు రావడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది. వన్స్ 700 మాత్రం బ్రేక్అవుట్ అయితే మాత్రం డౌన్ సైడ్ ఇంకా ఎక్కువ ఫాలింగ్ రావడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది. సో ఇది నిఫ్టీ యొక్క సినారియో. బ్యాంక్ నిఫ్టీ చార్ట్ను పరిశీలిద్దాం. ముందుగా బ్యాంక్ నిఫ్టీ యొక్క ఇంట్రాడే చార్ట్ను అనాలిసిస్ చేసినప్పుడు నిన్నటి సిపిఆర్ తోటి పోల్చుకున్నప్పుడు ఈరోజు ఇన్సైడ్ సిపిఆర్ రావడం జరిగింది. సో పర్టికులర్గా నారో సిపిఆర్ ఉన్నది. ఇలా ఇన్సైడ్ సిపిఆర్ వచ్చినప్పుడు నారో సిపిఆర్ ఉన్నప్పుడు నిన్నటి రేంజ్ బ్రేక్అవుట్ అయితే ఫర్దర్గా మంచి మూమెంట్స్ రావడానికి అవకాశం అయితే ఉంటుంది. ఎగ్జాక్ట్గా అలానే జరిగింది. సో నిన్నటి లోను మనం బ్రేక్అవుట్ చేయడం జరిగింది. ఇమీడియట్గా ఫస్ట్ క్యాండిల్లోనే బ్రేక్అవుట్ చేయడం జరిగింది. అలాగే S1 కూడా బ్రేక్అవుట్ చేయడం జరిగింది. సో ఫస్ట్ 5 మినిట్స్ లోపల ట్రేడ్ తీసుకుంటే అది అగ్రెసివ్ ట్రేడ్ అవుతుంది. సరే, అది మీ యొక్క ఇష్టం. ఎనీహౌ ఇది ట్రెండింగ్ ఉండడానికి అవకాశం ఉంటుందని చెప్పి మనకు రెండు కన్ఫర్మేషన్, నారో సిపిఆర్ ఉన్నది, అలాగే ఇన్సైడ్ సిపిఆర్ వచ్చింది. ఇన్సైడ్ సిపిఆర్ వచ్చినప్పుడు ప్రీవియస్ డే రేంజ్ అనేది బ్రేక్అవుట్ అయితే మనకు డెఫినెట్గా ట్రెండింగ్ ఉండడానికి అవకాశం అయితే ఉంటుంది. ఎగ్జాక్ట్గా ఫస్ట్ 5 మినిట్స్ లోపల అలా జరిగింది కాబట్టి కన్ఫర్మేషన్. సో మనం ఎలాగో 15 మినిట్స్ వరకు ట్రేడ్ తీసుకోము. సో 15 మినిట్స్ తర్వాత ట్రేడ్ తీసుకుంటే ఇది అక్కడికి వచ్చేసరికి S2 దగ్గర ఉన్నది, ఇది S2 దగ్గర ఉన్నది. కాబట్టి
S2 అయితే బ్రేక్ చేయడం జరిగింది ఫోర్త్ క్యాండిల్ యొక్క లోన్ మనం ఎంట్రీ పాయింట్ తీసుకుంటే ఇది మన యొక్క స్టాప్ లాస్ అవుతుంది ఈ రెండింటికి మధ్య పాయింట్. కాబట్టి మీ యొక్క రిస్క్ ఇంత, రివార్డ్ ఇంత. సో నెక్స్ట్ టార్గెట్ S3 అయితే రావడం జరిగింది. ఇంకా వెయిట్ చేస్తుంటే ఇంకా మంచి రివార్డ్ కూడా రావడం జరిగింది. సో అకార్డింగ్ టు సిపిఆర్ ప్రకారం ఇలా ట్రేడ్ తీసుకుంటే మీకు ప్రాఫిట్స్ రావడానికి అవకాశం ఉంటుంది. కెమెరా ఇండికేటర్ యూజ్ చేసినప్పుడు మనకు ప్రైజెస్ అనేవి H3 L3 మధ్యలో ఓపెన్ కావడం జరిగింది. H3 L3 మధ్యలో ఓపెన్ అయినప్పుడు మనం పుల్ బ్యాక్ కోసమే చూస్తాం. ఐదర్ H3 వరకు లేదా L3 వరకు పుల్ బ్యాక్ వచ్చినప్పుడు ట్రేడ్ తీసుకోవడానికి ప్రయత్నం చేస్తాం. అన్ఫార్చునేట్లీ ఏం జరిగింది, కంప్లీట్గా L3 L4 మొత్తం బ్రేక్అవుట్ చేసుకుంటూ డౌన్ సైడ్ అయితే రావడం జరిగింది. సో మనం ఇలాంటి సందర్భంలో మనం డిస్కస్ చేసిన స్ట్రాటజీ అయితే అకార్డింగ్ టు కెమెరాల ప్రకారం నో ట్రేడ్. మరి ఇక్కడ L4 బ్రేక్అవుట్ అయింది, ట్రేడ్ తీసుకోవచ్చు కదా అని కొందరు అడుగుతారు. L4 ఈ రెండింటి అంటే L3 అండ్ L4 మధ్యలో ప్రైస్ అనేది ఓపెన్ అయినప్పుడు మాత్రమే ఈ డౌన్ సైడ్ బ్రేక్అవుట్ అయినప్పుడు ట్రేడ్ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో ఇలాంటి సందర్భాల్లో మాత్రమే మనం ట్రేడ్ తీసుకుంటాం. కాబట్టి మన రూల్స్ మెట్ కానప్పుడు, అంటే మన రూల్స్ ఫాలో కానప్పుడు ట్రేడ్ తీసుకోవద్దు. ఎప్పుడు కానీ రూల్స్ పెట్టుకోండి, ఆ రూల్స్ ప్రకారం ఫాలో అయితే సరే ఒక ట్రేడ్ ఇలా వచ్చింది. ఎక్కువ సందర్భాల్లో అలాంటి మనం అనుకున్న రూల్స్ ప్రకారమే ట్రేడ్స్ రావడానికి అవకాశం అయితే ఉంటుంది. సో ఒక ట్రేడ్ ఇలా అంత వచ్చినంత మాత్రాన రూల్స్ను డివేట్ చేయకూడదు ఎప్పుడు కానీ. సరే ఎనీహౌ కెమెరాల ప్రకారం నో ట్రేడ్, కెమెరాల ప్రకారం మనకు నో ట్రేడ్, సిపిఆర్ ప్రకారం ట్రేడ్ అయితే రావడం జరిగింది. అకార్డింగ్ టు సప్లై డిమాండ్ ప్రకారం ఇక్కడ నేను ఒక 2 జోన్స్ డ్రా చేయడం జరిగింది. ఇది ర్యాలీ, బేస్ అండ్ డ్రాప్. సో ఓన్లీ వన్ బేస్ క్యాండిల్ మాత్రమే ఉన్నది, వన్ బేస్ క్యాండిల్ ఉన్నది. సో అందుకే నేను దీన్ని క్వాలిటీ జోన్ కన్సిడర్ చేసిన. ఓకే, ఎప్పుడైతే ప్రైజెస్ అనేవి ఇక్కడికి రావడం జరిగింది, ఇమీడియట్గా రియాక్షన్ రావడం జరిగింది. సో ఫస్ట్ టైం వెనుకకు రావడం జరిగింది. సో మీ యొక్క స్టాప్ లాస్ వచ్చేసి 51 పాయింట్స్. ఫస్ట్ టైం వెనుకకు రావడం జరిగింది, సెకండ్ టైం మళ్ళీ వచ్చేసింది. సో మళ్ళీ పుల్ బ్యాక్ రావడం జరిగింది. సో సప్లై డిమాండ్ ట్రేడ్ ప్రకారం ఇక్కడ మనకు 2 ట్రేడ్స్ లభించడం జరిగింది. సో మనకైతే టార్గెట్ అయితే హిట్ కావడం జరిగింది. 1:2 అయితే రావడం జరిగింది. 50 పాయింట్స్ స్టాప్ లాస్ అండ్ 100 పాయింట్స్ రివార్డ్ రావడం జరిగింది. సో థర్డ్ టైం ప్రైజెస్ అనేవి ఇక్కడికి వచ్చినప్పుడు ఇమీడియట్గా మనకు స్టాప్ లాస్ అయితే హిట్ కావడం జరిగింది. సో కాబట్టి సప్లై డిమాండ్ ట్రేడ్ ప్రకారం కూడా మనకు ట్రేడ్కి అయితే అవకాశం లభించింది. సో ఇక్కడ ఇంకొకటి కూడా మనకు దీనిపైన లెవెల్ ఓవర్ లెవెల్ కూడా ఇక్కడ ఉన్నది కన్సిడర్. ఇక్కడ ఇంకొక లెవెల్ ఉన్నది, దగ్గరలోనే ఇంకొక లెవెల్ ఉంది. ప్రైజెస్ అనేవి ఇక్కడికి రాలేదు, ఇక్కడికి వస్తే ఇక్కడ కూడా బౌన్స్ కావడానికి అవకాశం అయితే ఉంటుంది. మేబీ రేపు ప్రైజెస్ అనేవి దీని కింద ఓపెన్ అయితే మాత్రం డెఫినెట్గా ఇక్కడికి వచ్చినప్పుడు ఇక్కడ రియాక్షన్స్ ఉండడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది. ఎందుకంటే ఇది ఫ్రెష్ జోను, ఇక్కడికి ప్రైజెస్ అనేవి రాలేదు. కాబట్టి డెఫినెట్గా ఇక్కడికి వచ్చినప్పుడు రియాక్షన్స్ అయితే ఉండడానికి అవకాశం అయితే ఉన్నది. వాచ్ లిస్ట్లో పెట్టుకోండి ఈ లెవెల్స్ను. బ్యాంక్ నిఫ్టీ యొక్క ఆప్షన్ చైన్ డేటాను పరిశీలించినట్టయితే హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది ఇక్కడ 35,500 దగ్గర, సెకండ్ హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది ఇక్కడ బిల్డ్ అవ్వడం జరిగింది. థర్డ్ హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది సో బ్యాంక్ నిఫ్టీ అనేది అప్ సైడ్ వస్తే ఫస్ట్ రెసిస్టెన్స్ ఇక్కడ ఉంటుంది, సెకండ్ రెసిస్టెన్స్ ఇక్కడ ఉంటుంది, థర్డ్ రెసిస్టెన్స్ ఇక్కడ ఉండడానికి అవకాశం అయితే ఉన్నది. అలాగే ఒకే రోజు హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది ఇక్కడ ఎక్కువ బిల్డప్ కావడం జరిగింది. కాబట్టి సో ఇది స్ట్రాంగ్ రెసిస్టెన్స్గా ఉండడానికి అవకాశం అయితే ఉన్నది, స్ట్రాంగ్ రెసిస్టెన్స్గా ఉండడానికి అవకాశం అయితే ఉన్నది. అలాగే ఓవరాల్ సినారియోని మనం పరిశీలించినప్పుడు చేంజ్ ఇన్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనే కాలం ఇంక్రీజ్ అవుతూ ఉంది, ప్రైజెస్ అనేవి డౌన్ఫాల్ వస్తూ ఉన్నాయి. కాబట్టి షార్ట్ బిల్డప్ జరిగింది కాబట్టి నెగిటివ్ ఉండడానికి అవకాశం అయితే ఉన్నది. అకార్డింగ్ టు కాల్ సైడ్ ఆప్షన్ చైన్ డేటా ప్రకారం నెగిటివ్ ఉండడానికి, డౌన్ సైడ్ ఉండడానికి అవకాశం అయితే ఉన్నది. ఒకసారి పుట్ సైడ్ డేటాను కూడా పరిశీలిద్దాం. పుట్ సైడ్ డేటాను పరిశీలించినప్పుడు హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది ఇక్కడ ఉంది, సెకండ్ హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది ఇక్కడ ఉంది, థర్డ్ హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది ఇక్కడ ఉంది. కాబట్టి బ్యాంక్ నిఫ్టీ అనేది డౌన్ సైడ్ వస్తే ఫస్ట్ సపోర్ట్ ఇక్కడ తీసుకుంటుంది, సెకండ్ సపోర్ట్ ఇక్కడ తీసుకుంటుంది, థర్డ్ సపోర్ట్ ఇక్కడ తీసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. వీటిలో సిగ్నిఫికెంట్గా ఒకే రోజు హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది
ఇక్కడ బిల్డప్ అవ్వడం జరిగింది. కాబట్టి ఇది స్ట్రాంగ్ సపోర్ట్ లాగా యాక్ట్ చేయడానికి అవకాశం అయితే ఉంటుంది. 35,000 అనేది స్ట్రాంగ్ సపోర్ట్ లాగా యాక్ట్ చేయడానికి అవకాశం అయితే ఉన్నది. అలాగే ఓవరాల్ ట్రెండ్ను మనం పరిశీలించినప్పుడు మిక్స్డ్ ట్రెండ్ అయితే ఉన్నది. పర్టికులర్గా ఇక్కడ వరకు లాంగ్ బిల్డప్ ఉంది, పర్టికులర్గా ఇటు నుంచి ఇటు షార్ట్ బిల్డప్ జరిగింది. కాబట్టి మేబీ ప్రైజెస్ అనేవి ఇక్కడ వరకు రావడానికి ఛాన్సెస్ ఉంటుంది. ఒకవేళ డౌన్ సైడ్ వస్తే ఇక్కడ వరకు రావడానికి అవకాశం అయితే ఉంటుంది. ఈ లెవెల్ దాటి ముందుకు వెళ్ళకపోవడానికి ఛాన్సెస్ అయితే ఉన్నవి. ఇక్కడ వరకు మాత్రమే లాంగ్ బిల్డప్ జరిగింది కాబట్టి ఇక్కడ వరకు రావడానికి ఛాన్సెస్ అయితే ఉన్నది. సో ఇక్కడ లాంగ్ బిల్డప్ షార్ట్ బిల్డప్ రెండు ఉన్నాయి కాబట్టి ఇది మిక్స్డ్ ట్రెండ్ ఉంది. కాబట్టి ఈ పుట్ సైడ్ను కన్సిడర్ చేయాల్సిన అవసరం లేదు. కాబట్టి కాల్ సైడ్ను మనం కన్సిడర్ చేస్తే ఇక్కడ నెగిటివ్ ఉన్నది. కాబట్టి మార్కెట్ డౌన్ సైడ్ ఉండడానికి అవకాశం అయితే ఉన్నది. బ్యాంక్ నిఫ్టీ అనేది డౌన్ సైడ్ ఉండడానికి అవకాశం ఎక్కువగా ఉన్నది. సరే, ఇచ్చుముఖి ఇండికేటర్ ప్రకారం కూడా కన్ఫర్మ్ చేసుకుందాం. అకార్డింగ్ టు ఇచ్చుముఖి ఇండికేటర్ ప్రకారం క్యాండిల్ అనేది కన్వర్జేషన్ లైన్ కింద ట్రేడ్ అవుతుంది. సో ఎప్పుడైతే ఇవాళ క్యాండిల్ లో బ్రేక్అవుట్ అయితే ఫర్దర్గా ఇక్కడ వరకు ఈ 34,000 వరకు రావడానికి అయితే అవకాశం అయితే ఉంది. సో మనకు ఆప్షన్ చైన్లో పుట్ సైడ్ డాటా కూడా అదే చెప్తుంది. కాబట్టి మేబీ ఈ లో బ్రేక్అవుట్ అయితే ఫర్దర్గా రేపు కాకపోయినా ఎల్లుండి వరకైనా ఈ లో టచ్ చేయడానికి 34,000 టచ్ చేయడానికి అయితే అవకాశం అయితే ఉన్నది. ఒకవేళ గ్యాప్ అప్ ఓపెన్ అయితే ఈ కన్వర్జేషన్ లైన్ పైన ఓపెన్ అయితే మాత్రం ఫర్దర్గా మళ్ళీ ఇక్కడ వరకు వెళ్ళడానికి అవకాశం అయితే ఉంటుంది. ఒకవేళ గ్యాప్ అప్లో ఓపెన్ అయితే ఈ కన్వర్జేషన్ లైన్ పైన ఓపెన్ అయితే ఫర్దర్గా అప్ టు ఇక్కడ వరకు వెళ్ళడానికి సో 36,000 వరకు వెళ్ళడానికి 36,700 అంటే 35,750 వరకు వెళ్ళడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది. ఒకవేళ డౌన్ సైడ్ వస్తే మాత్రం ఫర్దర్గా ఈ లో బ్రేక్ కావాల్సిన అవసరం అయితే ఉంటుంది. నిన్న మనం డిస్కషన్ చేయడం జరిగింది ఈ లో అనేది ఇంపార్టెంట్గా యాక్ట్ చేస్తుందని. ఈ లో బ్రేక్అవుట్ అయితే ఫర్దర్గా డౌన్ ట్రెండ్ ఉండడానికి అవకాశం ఉంటుందని చెప్పి మనం నిన్న డిస్కషన్ చేయడం జరిగింది. ఎగ్జాక్ట్గా అలానే జరిగింది. మేబీ రేపు కూడా ఈ లో అనేది ఇంపార్టెంట్, ఈ లో అనేది సపోర్ట్ లాగా యాక్ట్ చేస్తుంది. ఇన్ కేస్ ఇది బ్రేక్అవుట్ అయితే మాత్రం ఫర్దర్గా 1 or 2 క్యాండిల్స్ కన్సల్టేషన్ అయితే లో కింద డెఫినెట్గా ఇక్కడ వరకు 34,000 అని మనం అనుకుంటున్నాం. సరే, ఇన్ బిట్వీన్ ఈ మధ్యలోకి వచ్చినా కూడా మనకి ఇంట్రాడేలో మంచి పాయింట్స్ అయితే లభించడానికి అవకాశం అయితే ఉంటుంది. సో మీ వ్యూ బెరిష్ ఉండడానికి అవకాశం అయితే ఉంచుకోండి. సరే, అకార్డింగ్ టు క్యాండిల్స్ ఓపెనింగ్ని బట్టి డిసిషన్ చేంజ్ కావాల్సిన అవసరం కూడా ఉంటుంది. సో ఒకసారి అవర్లీలో కూడా చూద్దాం. అవర్లీలో చూసినప్పుడు కంప్లీట్గా బెరిష్నెస్ ఉన్నది. ఫ్యూచర్ కుమ కూడా బెరిష్లో ఉన్నది. కాబట్టి ఈ లో అనేది ఇంపార్టెంట్. వన్స్ ఈ లో బ్రేక్అవుట్ అయితే ఫర్దర్గా డౌన్ సైడ్ వెళ్ళడానికి కూడా అవకాశం అయితే ఉంటుంది. సో బేస్ లైన్ పైన ఉంది, కన్వర్జేషన్ లైన్ పైన ఉంది. చిక్కు స్పాన్ అనేది క్యాండిల్స్ని బ్రేక్ చేసుకుంటూ కిందికి వచ్చేసింది. కాబట్టి ఇది అంటే లోయర్ టైం ఫ్రేమ్లో బెరిష్నెస్ ఉన్నది. కాబట్టి బెరిష్ ఉండడానికి అయితే అవకాశం అయితే ఉన్నది ఎక్కువ శాతం రేపటి రోజున. సో కొంచెం జాగ్రత్తగా ఉండండి. సో క్యాండిల్స్ అనేటివి ఎక్కడ సిపిఆర్ కింద ట్రేడ్ అవుతూ మన ప్రీవియస్ డే లో కానీ S1 కానీ బ్రేక్అవుట్ అయినా, లేదా మన కెమెరా ఇండికేటర్లో L4 బ్రేక్అవుట్ అయినా కూడా ట్రేడ్ తీసుకోవడానికి ఆపర్చునిటీ లభిస్తుంది. సో ఒకవేళ అప్ సైడ్ ఉండాలంటే ఫర్దర్గా ఈ గ్యాప్ అప్లో ఓపెన్ కావాల్సిన పరిస్థితి అయితే ఉంటుంది. సో ఈ గ్యాప్ అప్లో ఓపెన్ అయితే బులిష్నెస్ ఉండడానికి అవకాశం అయితే ఉంటుంది. ఫర్దర్గా ఇక్కడ వరకు రావడానికి అవకాశం అయితే ఉంటుంది 35,800 వరకు. ఇన్ కేస్ ఎక్కడ క్లోజ్ అయింది అక్కడ ఓపెన్ అయినా ఒకవేళ అప్ సైడ్ వస్తే ఫస్ట్ రెసిస్టెన్స్ ఇక్కడ ఉంటుంది చూడండి, 35,200 దగ్గర ఉంటుంది. ఒకవేళ ఇన్ కేస్ ఇది బ్రేక్అవుట్ అయితే 35,400 దగ్గర సెకండ్ రెసిస్టెన్స్ ఉంటుంది. సో ఈ రెండు రెసిస్టెన్స్లను అంటే బ్రేక్అవుట్ చేసుకుంటూ అప్ సైడ్ వస్తేనే ఫర్దర్గా ఇక్కడ వరకు వెళ్ళడానికి అవకాశం అయితే ఉంటుంది. చూద్దాం ఏం జరుగుతుందో. సో ఇది బ్యాంక్ నిఫ్టీ సినారియో. అలాగే ఇంటర్డే పర్పస్లో ఈ స్టాక్స్ని ఒకసారి వాచ్ లిస్ట్లో పెట్టుకొని అబ్జర్వేషన్ చేయండి. మీకు కంటెంట్ నచ్చినట్టయితే తప్పక లైక్ చేస్తూ షేర్ చేయగలరు, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోగలరు. థ్యాంక్ యూ ఎవ్రీబడి.